లైలా ప్రిడిక్షన్ అసలు ఏంటా నువ్వు టీఎఫ్ఐ ప్రిడిక్షన్లో టాప్ 10 ఎక్కడ పెట్టుకున్నావు? ట్రైలర్ చూసినప్పుడు అదేనా కష్టం. హలో గైస్, వెల్కమ్ టు పిలిబచ్చే డిస్కషన్స్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ ప్లీజ్. ఇంకా ట్విట్టర్ కూడా లైక్, షేరు, ఫాలో అలాంటి చేయండి అబ్బా. ఇంకా లైలా స్టోరీకి రావాలంటే నేను ఎక్స్పెక్టేషన్ కొంచెం ఎక్కువ పెట్టుకున్నా. ఇది ఒక ట్రాన్స్జెండర్ స్టోరీ లాగా వెళ్తే అసలు చాలా పవర్ఫుల్గా, ఇంపాక్ట్ఫుల్గా వెళ్తుంది అని అనుకున్నా. తీసుకో పండగ తీసుకో. పండగ దీంతో ఏ పండగ చేసుకోరా? వాళ్ళు ఇచ్చిన స్టోరీ బాగాలేదని చెప్పలేదు. వాళ్ళ స్టోరీ ఏంటి, సోను మోడల్ ఒక క్యారెక్టర్ ఏమో చేస్తారు, ఇప్పుడు డిస్గైజ్ కావాలి. సో అందుకే లైలా క్యారెక్టర్. ఆ స్టోరీ బాగానే నాకు కొంచెం సింపుల్గా ఉంది. సో ఆ స్టోరీ మెయింటైన్ చేస్తే ఏంటి, ఏం ల్యాగ్ లేకుండా సినిమా బాగానే వెళ్తుందని నేను నా ప్రిడిక్షన్ అది. కానీ మీరు మొత్తం ఏంటి ఫస్ట్ హాఫ్ కామెడీ, ఇంకా సెకండ్ హాఫ్ అన్నెసెసరీ సీన్స్ కొంచెం ల్యాగ్ పెడితే సినిమా అంత ఆడదు. ఈ సినిమాకి నిజంగా చెప్పాలంటే అంత రాసుకోలేదు. అదిగో కొంచెం అసలు మూడు లైన్స్ ఏంటి, స్టోరీ బాగానే ఉంది కానీ కొంచెం డిసప్పాయింట్మెంట్ ఆ స్టోరీ రాలేదని. ఇంకా ఎక్స్పెక్టేషన్స్ కామెడీకి వెళ్తే బాగానే ఉంటుంది కానీ ల్యాగ్ ఉంటే అది కష్టమే. ఇంకా అంతే అసలు అదే నా మెయిన్ కన్సెప్ట్. ఆ ల్యాగ్ ఉంటుంది అంటే సినిమా అంటే ఆడదు. కానీ ఫుల్ కామెడీకి వెళ్తే నాలాంటి పిల్లవచ్చలకి అంటే టీనేజర్స్కి ఈ సినిమా బాగానే వెళ్తుంది. ఇంకా కాంట్రవర్సీ మ్యాటర్కి వెళ్ళాలంటే మళ్ళీ ఇది నాకు పాలిటిక్స్ అంత అర్థం కాదు. కానీ పృథ్వీ గారు ఆయన ఏమో చెప్పారు కదా, కరెక్ట్ కాదు అంటే నాకు కొంచెం అర్థమైంది. పాలిటిక్స్ అది పాలిటిక్స్ మూవీస్ ఎవరంటూ సూట్ అవ్వబ్బా, అది ఆపాలని నేను చెప్తా. కానీ మెయిన్గా ఆయన చెప్పింది కొంచెం తప్పు. మూవీకి ఎందుకో కొంచెం బ్యాడ్ పేరు ఉంది ఇప్పటికీ. సో ఐ హోప్ సినిమా బాగుంటే ఎవరు ఆపలేరు. కానీ బాగాలేదంటే ఇది అందరు ఈ రీజన్ కోసమే వేసుకుంటారు. సో కాంట్రవర్సీ మ్యాటర్లో నాకంత ఏం ఒపీనియన్ ఏం లేదు. ఐ జస్ట్ తప్పు అని నేను చెప్తా. సో ఇంకా అంతే గైస్, ఈ సినిమాకి అంత చెప్పాలని అంత లేదు అసలు ఈ సినిమాకి. కానీ ఒక మాట చెప్పాలంటే ల్యాగ్ ఉందంటే ఈ సినిమా నాకు ఎందుకో ఆరేదని ఫీలింగ్. కానీ ల్యాగ్ లేకుండా స్మూత్గా వెళ్తుందంటే బాగానే హిట్ అన్న ఒపీనియన్. ఈ సినిమా నా దగ్గర రావట్లేదు. ఒక థియేటర్ ఉంది 10 minutes, కానీ దాంట్లో రావట్లేదు. యూఎస్ఐ థియేటర్లు చూసా, వెళ్ళాలంటే అసలు 2 hour డ్రైవ్ ఉంది. సో నేను నా ఫ్రెండ్స్ ట్రై చేస్తున్నాం, కొంచెం అమ్మ నాన్న ఇంకా అరిగి, కానీ వాళ్ళు కూడా కొంచెం కష్టమే చెప్తున్నారు. అప్డేట్ ఇస్తా ట్విట్టర్లో, రివ్యూ వస్తుందా రాదా అని. ఇంకా మన కింగ్డమ్ విజయ్ దేవరకొండ టీజర్ ఫైనల్గా వచ్చింది. సో కొంచెం బజ్జు హైప్ ఉంది. నేను కూడా టీఎఫ్ఐ ప్రిడిక్షన్ వీడియోలో టాప్ 3 అని పెట్టుకున్నా. సో దాంట్లో కొంచెం మాట్లాడాలి. ఈ సినిమా అసలు ఒపీనియన్స్ ఉంది, చెప్తా. సో అంతే గైస్, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, ట్విట్టర్లో ఫాలో చేయండి. ఇంకేమైనా కావాలంటే చెప్పు, అసలు షార్ట్స్ ఇది ఏమైనా కావాలంటే చెప్పండి. సో థ్యాంక్ యూ గైస్, బాయ్.